హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన ఛానల్‌లో నిన్న సండే రోజు యమ్మీ యమ్మీ చికెన్ అని ఒక షార్ట్ పెడితే చాలా వ్యూస్ వచ్చాయండి. చాలా 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 థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇప్పుడు నేను చేసే చికెన్ ఎంత సాఫ్ట్‌గా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో మీకు చూస్తే అన్నము పుల్లలు పుల్లలుగా అండ్ పీసెస్ వచ్చేసి మంచిగా కుక్ అయిపోయి మీరు చూస్తున్నట్టుగా ఎలా ఉంది అనేది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయి చూద్దాము. బిర్యానీకి ముందు మనం రైస్ కడిగి పెట్టుకోవాలి. అండ్ గరం మసాలా దినుసులన్నీ నేను చూయించినవన్నీ మీరు కూడా అన్నం ఉడికేటప్పుడు ఆ రైస్ వాటర్ ఉడికేటప్పుడు వేసేసుకోండి. అండ్ కొంచెం ఆయిల్, నిమ్మకాయ కూడా వేసుకోండి. అన్నం మనకి పుల్లలు పుల్లలుగా వస్తాయి. అండ్ రైస్ అంతా వేసిన తర్వాత అటు రైస్ అవుతున్న టైంలో మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని ఆ చికెన్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా అన్నీ ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగానే పెరుగు వేయకూడదు. ఫస్ట్ మనం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పెరుగు వేసుకోవాలి. పెరుగుతోనే మనకు జ్యూసీ అనేది ఎక్కువగా రావడము, తక్కువగా రావడం అనేది చూస్తుంది. సో మనం ఎక్కువ జ్యూసీ కావాలి అనుకుంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని మనం గిన్నెకు చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న రైస్లో కొంచెం నిమ్మకాయ, ఆయిల్ మాత్రం పక్కా వేసుకోండి. నేను చెప్పిన విధంగా వేసుకుంటే మీకు రైస్ పుల్లలు పుల్లలుగా వచ్చే ఛాన్స్ ఉంది. చూసారా ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో? మనకు అన్నీ సపరేట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అలా అలా రావాలి అంటే మీరు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. ఇలా రైస్ ఉడికించిన తర్వాత మనం పక్కన మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ అంతా ఆల్మోస్ట్ 70-80% కుక్ అయిపోయింది రైస్. ఆ రైస్ని తీసుకెళ్ళి ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం చికెన్ని కూడా మనం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యాడ్ చేయట్లేదు. ఎందుకంటే కింద బాగా ఫ్రై అవుతుంది కాబట్టి నేను వేయలేదు. అలా వేసుకున్న తర్వాత మనం పైన ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గీ ఉంటే గీ వేసుకోండి. ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కలర్ని కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ యూస్ చేయలేదు. మీకు కావాలి అంటే మాత్రం యూస్ చేసుకోవచ్చు. చూసారా మొత్తం కంప్లీట్ కాకముందుకే మన రెసిపీ ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు దాన్ని లిడ్ క్లోజ్ చేసేసి దానిపైన కొంచెం ఏదైనా బరువు పెట్టండి. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఒక 15-30 మినిట్స్ అనుకోండి. ఆ టైం వరకు చిన్న మంట పైన పెట్టుకొని మనం ఉడికించుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్. మీరు సండే రోజు ఏం చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే కాదండి, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మనం చేసే రెసిపీస్ అన్నీ చూస్తున్న వారందరూ మీకు ఓకే అనుకుంటే నేను కూడా వీడియోలో కనిపించడానికి రెడీగా ఉన్నాను. అది కూడా మీరు మీ కమెంట్స్లో నాకు చెప్పొచ్చు. థ్యాంక్ యూ.